మధ్యాహ్నం ఉన్నట్టుండి పెద్ద పెద్ద గాలులు ఈ మధ్య వస్తూనే ఉన్నాయి కదండి హైదరాబాద్లో. అయితే అలాగే గాలులు వస్తున్నాయేమో అని చెప్పేసి నేను సరే ఓ రోజు గట్టిగా వస్తుంది, ఓ రోజు మామూలుగా వస్తుంది, సరే విండోస్ అన్నీ చెక్ చేద్దామని చెప్పేసి టకా టకా అన్ని తలుపులు విండోస్ కొట్టుకోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అందుకని అన్ని రూమ్లోకి పరిగెట్టి ఎక్కడ ఇంట్లో ఏమైనా ఎగిరిపోతాయో వస్తువులు, అయితే ఈ మొక్కలు అవి పెట్టుకున్నాం కదండి, దాని తాలూకు ఆకులు అవన్నీ ఇంట్లోకి వచ్చి ఎగిరి పడిపోతున్నాయని చెప్పి అన్ని రూమ్లో చెక్ చేస్తే పెద్ద వాన. ఇంకా అదే కాక ఈ బాస్కెట్ గ్రిల్ పైన మాకు రేకుది అల్యూమినియం రేక్ షీట్ వేశాడనమాట. దాని మీద నుంచి కటకట కటకట ఇలా వర్షపు చుక్కల్లాగా అలా జల్లులాగా సౌండ్ వస్తుంటే తీరా చూస్తే సర్ప్రైజ్ ఏంటంటే వడగళ్ళ వానండి. తలుపులు కూడా ఎవరో కొడుతున్నట్టు కటకట కటకట కొట్టుకుంటున్నాయండి. అయితే నేను చిన్నప్పటి నుంచి వడగళ్ళ వాన అని చెప్పి వినడం తప్పితే ఇప్పటిదాకా చూసింది అయితే లేదనమాట. ఫస్ట్ టైం మా విండోలో అన్ని వడగళ్ళు పడ్డాయన్నమాట. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంత ఎండ వేడిలో ఈ గాలులు బాగానే ఉన్నాయి, కానీ ఇంకొకటి ఏంటంటే ఇంతలో మా వాచ్మెన్ అమ్మ కాల్ చేసింది. ఏంటంటే కింద పార్కింగ్లో సెల్లార్లో పార్కింగ్ చేసిన కార్లు అవన్నీ కూడా ముందుకి వెనక్కి వెళ్ళిపోయాయటండి. అంటే బండ్లు పడిపోయాయి, సైకిల్స్ అవి పడిపోయాయి. ఒక అతను అయితే కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడో ఏమో, అది ముందరికి వెనక్కి గాలికి దులిపోయినట్టుగా ముందుకు జరిగిపోయిందండి. అదృష్టానికి ముందర మా కార్ పార్క్ చేసి ఉండేది, అది లేదు ఇవాళ, లేకపోతే మా కారు కూడా గట్టిగానే తగిలేదు. సో ఇది స్టోరీ అండి. ఇంకా బీభత్సంగా అయితే గాలి వాన వస్తుంది. ఈ టైంలో బయట వెహికల్స్ పరిస్థితి ఏంటో, బయట ఏం జరిగిందో మనకి తెలియదు. కరెక్ట్గా 45 మినిట్స్ ఇంత గట్టి వాన అయితే పడిందండి. ఇంకా సిటీ పరిస్థితి అనేది రేపు న్యూస్లో చూడాలి. సో పైనుంచి చూసే వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళం ఎంజాయ్ చేస్తున్నాం, బట్ రోడ్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అదనమాట. సో మీ అందరితో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా పెట్టాను. ఎంతమంది ఇవి ఎక్స్పీరియన్స్ అయ్యారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను వడగళ్ళు